Hello guys, welcome to my channel. Today 2nd July 2026. సో ఇవాళ టీజీ పీజీ సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందనమాట. సో అందుకని నేను అప్లై చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఎవరైనా తెలియకపోతే వీడియో చూసి అప్లై చేసుకోండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మనం వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ సర్చ్ బార్లో టీజీ పీజీ ఈ సెట్ 2026 అని ఎంటర్ చేయడం మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, టీజీ పీజీ సెట్ 2026 అని. దాన్ని మీకు క్లిక్ చేయండి. దాన్ని మీకు క్లిక్ చేయగానే మీకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా టీజీ పీజీ సెట్ 2026 అని. అక్కడ కింద మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని దాంట్లో మీకు ఇక్కడ న్యూ టీజీపీజీ 26 అడ్మిషన్ అని. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మీ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి మీరు సైట్కి పెట్టుకోండి పక్క. ఇక్కడ ఇది కూడా అప్లై చేయాల్సి వస్తుంది. సో ప్రజెంట్ ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇటు వెళ్దాము. ఎంటెక్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఫామ్ వేసి అయితే ఫామ్ డే అయితే మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ లేదు మీకు ఎంటెక్ అనుకుంటే ఎంటెక్ కానీ ఎంఆర్ కోర్సెస్ కానీ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. సో నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ అప్లికేషన్స్ స్టెప్స్ టు బి ఫాలోడ్ ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే 10 స్టెప్స్ ఉన్నాయి అనమాట. మనకి ఏది రిజిస్ట్రేషన్ నుంచి రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్ 10 స్టెప్స్ ఉన్నాయి. ఈ 10 స్టెప్స్ అనేటిది ఏంటంటే ఒక్కొక్కరు లైక్ ఫస్ట్ ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్, ఈ 3 స్టెప్స్ ఇవాళ అయిపోతాయి. తర్వాత 4 స్టెప్ ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. సో ఏమంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఏమన్నా లైక్ ఏమన్నా రాంగ్ ఉన్నా కానీ ఇన్కరెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు చెప్తారనమాట. సో ఈ డేట్స్ అనేటివి మనకి డీటెయిల్ నోటిఫికేషన్స్ ఉంటాయి అని క్లిక్ చేస్తున్నాను చూడండి ఒకసారి. డీటెయిల్ నోటిఫికేషన్లో మాకు ఇక్కడ ఉంది కదా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్లో ఏమో 2nd నుంచి 9th వరకు ఉంది. ఫిజికల్ వెరిఫికేషన్ అనమాట, అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 7th నుంచి 9th వరకు ఉంది అనమాట. ఒకవేళ డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్ క్యాండిడేట్స్ ఆల్సో కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రో ఈమెయిల్. సో వాళ్ళకి ఏమన్నా ఒకవేళ సర్టిఫికేట్స్ అని ఓకే, వాళ్ళు ఏంటంటే ఎలిజిబుల్ ఉన్నారు, లైక్ వాళ్ళకి ఏంటంటే మనకి 12th రోజు తెలుస్తుంది అంటే. ఒకవేళ ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఆ రోజు తెలుస్తుంది. ఒకవేళ కరెక్షన్స్ ఏం లేవు, మీరు ఎలిజిబుల్ ఉన్నట్టు, మీకు ఏంటంటే 13th నుంచి 15th వరకు లైక్ వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఓన్లీ ఫేజ్ 1 వరకే. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఎడిట్, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలంటే 16th రోజు. తర్వాత ఏంటంటే ఒకవేళ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అయితే మనకి 19th రోజు మనకి అక్కడ అలాగే లైక్ మీకు ఈ కాలేజ్ వచ్చిందని చెప్పని ఆ రోజు చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిపోర్టింగ్ ఎట్ కన్సర్న్ కాలేజ్ వెరిఫికేషన్. సో మీరు ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ మీ కాలేజ్ వచ్చిన తర్వాత మీకు 20 నుంచి 24 వరకు కాలేజ్కి వెళ్ళి మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి వాళ్ళు వెరిఫై చేసుకొని తర్వాత ట్యూషన్ ఫీజ్ పే చేసి అది మీ కాలేజ్ లైక్ ఏమంటారు ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇది ప్రాసెస్. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి మనకి లైక్ మనం అప్లై చేసుకుందాం టీజీపీసీ అడ్మిషన్. సో మన సేమ్ ప్రాసెస్ అనమాట. ఎంటెక్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఉంది. అప్లై కింద ఫస్ట్ మనకి రిజిస్టర్ హియర్. ఒకవేళ మీరు ముందే రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ హియర్ పే చేసుకొని అయిపోతుంది. లేదు అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఉంది కదా, రిజిస్టర్ నొక్కండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5 ఆప్షన్స్లో మీరు ఏ త్రూ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు, గేటా, జీపాటా, పీజీ సెట్ అండ్ గేటు, అంటే 12 ఎగ్జామ్స్ రాస్తే పీజీ సెట్ అండ్ గేట్. నేనైతే పీజీ సెట్ రాస్తాను. సో పీజీ సెట్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన టీజీపీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్, టీజీపీజీ సెట్ ర్యాంక్, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ర్యాంక్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ నా హాల్ టికెట్ నెంబర్, నా ర్యాంక్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు లాగిన్ సో అక్కడ మనం ఎంటర్ చేయగల ఆటోమేటిక్గా అక్కడ మన పేరు, మన ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, సో ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో క్లారిటీగా చూసుకోండి అనమాట. మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ, ఏరియా ఆఫ్ రిజర్వేషన్, కేటగిరీ, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, క్రియేట్ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ. సో మనకి యువర్ ఐడి ఉంది కదా, ఐడి అనేది పక్కా మీరు రాసి పెట్టుకోండి, ఒక పేపర్లో ఫోటో అయితే తీసి పెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే, నేను ఇప్పుడు ఏరియా ఆఫ్ రిజర్వేషన్ నాది ఏరియా వస్తుంది అక్కడ ఓయూ అనమాట. ఓయూ ఏరియా వస్తుంది, తెలంగాణ స్టేట్ పెట్టేస్తాను. కేటగిరీ ఎస్సీ కాబట్టి ఎస్సీ గ్రూప్ 2 పెట్టేస్తున్నాను. అక్కడ పేరెంట్స్ ఇన్కమ్ ఫర్ పీపుల్ నాది ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఎలిజిబుల్ చేస్తాను, ఎలిజిబుల్. సో నా పేరెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, నాది 1 lakh to 2 lakhs అనమాట. సో నాది ఏంటంటే, ఒకవేళ మీది బిలో 1 lakh లేకపోతే 1 lakh to 2 lakhs పెట్టుకోండి. ఒకవేళ మీరు అప్లికేబుల్ లేకపోతే నాట్ అప్లికేబుల్ పెట్టుకోండి. మీ బిలో 1 lakh అయితే బిలో లైక్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటుంది, దాంట్లో లైక్ పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అందులో ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు పెట్టండి అనమాట. నాదైతే 1 to 2 lakhs అనమాట, అండర్ 2 lakhs కాబట్టి 2 lakhs పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మైనారిటీ తర్వాత ఏముందారు, ఒకవేళ మీరు మైనారిటీ అయితే మైనారిటీ పెట్టుకుని మీరు ముస్లిమా, క్రిస్టియన్, అదర్ మైనారిటీ, నాన్ మైనారిటీనా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మీకు ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే మీరు ఇవ్వండి అనమాట, ఆల్టర్నేట్ నెంబరు. సో నేను ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తున్నాను. సో ఒకవేళ మీ నెక్స్ట్ మీ ఆధార్ నెంబరు, తర్వాత ఒక పాస్వర్డ్ ఇవ్వండి అనమాట. అక్కడ మీకు పాస్వర్డ్ సో నేను ఇక్కడైతే నా పాస్వర్డ్ ఇచ్చేస్తాను అనమాట. సో పాస్వర్డ్లో ఏందో ఒకటి క్యాపిటల్ ఉండాలి, ఒకటి లైక్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత స్మాల్, తర్వాత నెంబర్స్ అనమాట. సో అట్లా ఉండాలి. సో ఇవన్నీ ఇచ్చేసినాక నేను ఏం చేస్తాను, సబ్మిట్ బటన్ నేను ప్రెస్ చేస్తాను. సబ్మిట్ అయిపోయింది. సెలెక్ట్ మైనారిటీ అని చెప్పి వచ్చింది. మైనారిటీ ఇక ఇప్పుడు మనం సో ఇక్కడ నేను ఏంటంటే నాన్ మైనారిటీ అనమాట. సో నాన్ మైనారిటీ కింద పెట్టుకున్నాను, సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. సో బెటర్. సో ఇక్కడ మనకు ఉంటుంది అనమాట, నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, పేరెంటల్ ఇన్కమ్, మైనారిటీ, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, లోకల్ ఏరియా, కేటగిరీ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సేవ్ నెక్స్ట్ నొక్కాలన్నమాట. తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫై బటన్. సో ఇక్కడ ఉంది కదా, ప్లీజ్ నోట్ డౌన్ ద పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అనమాట. సో పేమెంట్ ట్రాన్సాక్షన్ ఒక మనకి పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా. సో మనకి ఏదైనా మీరు మీ ఫోన్లో ఫోటో తీసుకుంటే బెటర్ అనమాట మీకు ఫ్యూచర్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ పే నౌ కొట్టాలి. సో మనకి ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. సో నాది ఏంటంటే డెబిట్ కార్డ్ నుంచి పే చేస్తున్నాను. సో కార్డ్ నెంబర్, ఎక్స్పైర్ అవన్నీ ఎంటర్ చేయగానే మనకి ప్రాసెస్ ఉందన్నమాట. సో నేను అవన్నీ ఎంటర్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నా కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాను బట్ పే కొడుతుంది. సో మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ వీసా కాబట్టి మనకి 602 రూపీస్ ఛార్జెస్, కన్వీనియన్స్, మన జిఎస్టీ అండి 602.40 పైసా పడుతుంది. ప్రొసీడ్. ఓటీపీ బ్యాంక్ నుంచి ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. సో నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ 12494 సబ్మిట్ చేస్తాను. సో పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పాను వచ్చింది. నెక్స్ట్ ఇక క్లిక్ హియర్ టు కంటిన్యూ. సో హ్యావ్ యూ అపియర్డ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ సెట్
జీపేర్ అనగానే ఎస్ అయితే ఎస్ నోకే, నో అయితే నో నోకే అప్లై చేయలేదు కాబట్టి నో సబ్మిట్. సో మనకి ఇక్కడ గేట్ అడ్మిషన్ నెంబర్ అనమాట, అప్లోడ్ స్కోర్ కార్డ్ ర్యాంక్ కార్డ్ అనమాట. సో నేను ఇక్కడ మీకు ఒక శాంపుల్ ఇమేజ్ చూపించాలనుకుంటున్నాను. సో ఇదనమాట గేట్. ఇట్లా మీకు ర్యాంక్ కార్డ్ అనేటిది ఎట్లయితే ఉంటుందో గేట్ కానీ నార్మల్గా పీజీ సెట్ ఏదైనా కానీ ర్యాంక్ కార్డ్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ నాది ర్యాంక్ కార్డ్ ఉంది కదా, అక్కడ మనకి ఇక్కడ కింద ఫార్మేట్ ఉందన్నమాట, JPEG/JPG ఫార్మేట్ అండ్ సైజ్ మస్ట్ బి లెస్ దెన్ 500 KB. సో 500 KBలో ఉండాలన్నమాట మీ ర్యాంక్ కార్డ్ అనేది ఫైల్. సో ఇక్కడ మనకి చూస్ ఫైల్ అనేది చూస్ ఫైల్లో. సో ఇక్కడ మనకి ఏంటంటే అప్లోడ్ చేసిన తర్వాత చూపిస్తాము. కన్ఫర్మ్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ చేసి హాల్ టికెట్ నెంబరు SSC అన్నమాట, 10th హాల్ టికెట్ నెంబరు, పాస్ ఇయర్, తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ నాది మేడ్చల్ మల్కాజ్గిరి. ఓకే. టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్. ఓకే. తర్వాత నీకు అప్లోడ్ స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఏది 10th క్లాస్ది అనమాట. సో అప్లోడ్ SSC సర్టిఫికేట్ అనమాట, లాంగ్ మెమో కానీ షార్ట్ మెమో ఏదైనా. సో ఈ రెండు అప్లోడ్ చేయాలన్నమాట. అవి కూడా ఏంటంటే లెస్ దెన్ 500 KB ఉండాలన్నమాట అవి. సో ఇక్కడ మనం ఏంటంటే అప్లోడ్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినాము. తర్వాత SSC 10th మెమో, లాంగ్ మెమో కానీ షార్ట్ మెమో కానీ ఏదైనా అప్లై చేస్తాం. సో ఈ రెండు ఏందో మనకి JPG ఫార్మేట్, సైజ్ అనేది తక్కువ ఉండాలి 500 KBలోనే. సో మనకి నెక్స్ట్ ఆప్షన్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనది SSC సర్టిఫికేట్ అను తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ రెండు చూపిస్తాయి అన్నమాట. సో మీరు వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ ప్రెస్ చేయగానే కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ పాస్, ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, హౌ మెనీ కాలేజెస్ టు స్టడీ ఇంటర్. ఒకవేళ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకటి, తర్వాత ఇంకా ఇంటర్ సెకండ్ ఇంటర్ కాలేజ్ స్టడీ చేస్తే మీరు 1, 2, 3 పెట్టుకోండి, లేదంటే 1 పెట్టుకుంటే ఒకటే పెట్టేసుకోండి అనమాట. అప్లోడ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫర్ కాలేజ్ 1 ఉంటే ఒకటే పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడు అవన్నీ టైప్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ. సో ఇట్లా మనము నా హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, తర్వాత హౌ మెనీ కాలేజ్ డిడ్ యూ స్టడీ, నాకు 1 కాలేజ్ ఒకటే కాలేజ్, తర్వాత బోనఫైడ్ ఇంటర్మీడియట్ లాంగ్ అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసాను మీకు ఇట్లా షో అవుతుంది, విజిబుల్ అవుతుంది. సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, లాంగ్ మెమో ఒకటి, బోనఫైడ్ అన్నమాట. కింద ఆప్షన్లో కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ అయిపోతే తర్వాత మీకు డిగ్రీ అన్నమాట. సో డిగ్రీ దాంట్లో మీకు క్వాలిఫైడ్ డిగ్రీ మీ హాల్ టికెట్ నెంబరు, సెక్యూర్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, తర్వాత బోర్డ్ యూనివర్సిటీ నేమ్, తర్వాత ఇయర్ ఆఫ్ పాస్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, స్పెషలైజేషన్ అవన్నీ ముందే ఉంటాయి అన్నమాట. అక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, హౌ మెనీ కాలేజెస్, ఒక అప్లోడ్ బోనస్ సర్టిఫికేట్, టీసీ. ఒకవేళ మీకు కన్సల్టెడ్ మెమో ఉంటే మెమో పెట్టలేదంటే నో పెట్టేసుకోండి, పర్లేదు అనమాట. అది ఎస్ అని చేసుకుంటే అప్లై అంటే నో పెట్టుకుని పర్లేదు. లీవ్ ఉండి అయితే మేము ఇంపార్టెంట్ టీసీ అని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇప్పుడు ఇవన్నీ ఎంటర్ చేసేసుకుంటాను, అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా బీటెక్లో నా హాల్ టికెట్ నెంబర్, నా మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, సో తర్వాత మా బోర్డ్ అనమాట, యూనివర్సిటీ నేమ్ JNTU, తర్వాత పాస్ ఇయర్, తర్వాత బీటెక్ కానీ, తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ, స్పెషలైజేషన్ ECE నాది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ మేడ్చల్ మల్కాజ్గిరి, టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్, హౌ మెనీ కాలేజ్ స్టడీ డిగ్రీ 1, అది 1 కాలేజ్గా 1 పెట్టు, తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, TC, కన్సల్టెడ్ మెమో ఉంటే ఎస్ నోకే, లేదంటే నోకే అన్నాను. సో అప్లోడ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది అనమాట, మీ PC ఒకటి, నెక్స్ట్ మళ్ళీ మీ TC ఒకటి, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్, తర్వాత కన్సల్టెడ్ మెమో. ఇవి అయిపోయిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మీరు కన్ఫర్మ్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు క్యాస్ట్ అయితే మాది SC కాబట్టి మాదిగా, సో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను నేను. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చూపిస్తుంది అనమాట, అక్కడ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్. సో కన్ఫర్మ్ చేసేసుకుంటున్నది అది.
ఒకవేళ మీకు అలా స్పెషల్ కేటగిరీ అయితే మీరు వేసినాక, లేదంటే నో ప్రెస్ చేసేయండి, నో అయిపోతుంది. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మీరు ఫస్ట్లో మీరు ఇన్కమ్, పేరెంట్స్ లైక్ ఫీజు రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ అయితే మీకు పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్ కార్డు మీది, క్యాండిడేట్ ఫోటో మీద 3 అప్లోడ్ చేయండి, అయిపోతుంది. నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే నాది మా పేరెంట్స్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డు నాది, క్యాండిడేట్ ఫోటో అనేది అప్లోడ్ చేశాను. సో యాక్సెప్ట్ చేయండి. సో మీరు ఇక్కడ అప్లోడ్ చేసినట్టు కనిపిస్తుంది అన్నమాట ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత ఆధార్ కార్డు. సో చూసుకొని మీవైతే కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మీరు మొత్తం మీ అడ్మిషన్ ఫామ్, పీజీసీ అడ్మిషన్ ఫామ్ అన్నీ వస్తుంది అనమాట. మీ పేర్లు చూసుకోండి ఏది కరెక్టా కాదా అవన్నీ. ఈమెయిల్ ఐడి కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, పేరెంట్ ఇన్కమ్ కానీ, క్వాలిఫైడ్ డిగ్రీ, బీటెక్ లోకల్, ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఓకే అనుకుంటే మీరు కన్ఫర్మ్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ మీకు ఏంటంటే ఇక్కడ వెరిఫైడ్ అని, అప్రూవ్డ్ అని చెప్పని చూపిస్తుంది అనమాట. సో వెయిట్ చేయండి అంతవరకు. ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.